నా హయాంలో గతంలో ఉన్నప్పుడు అందరూ కూడా ఎల్బీ నగర్ ప్రజలందరూ కూడా స్పష్టంగా చూసిండ్రు. ఎల్బీ నగర్లో ఉన్న ఫ్లైఓవర్లు అనుకోండి, అండర్ పాస్లు అనుకోండి, లేకపోతే ఈ ఫ్లైఓవర్లు అండర్ పాస్లు అన్నీ కూడా గత 5 సంవత్సరాలు జరిగినాయి. మరి ఇది ఈ మార్పు అనేది చాలా పెద్ద మార్పు. గతంలో ఇవన్నీ ఏవి లేకుండా, ఏ ఫ్లైఓవర్ లేకుండా సమస్యలు ఉంటుండే, ట్రాఫిక్ సమస్యలు, అక్కడికి వెళ్ళి ఇక్కడ పోవాలని, ఇక్కడికి వెళ్ళి అక్కడ పోవాలని అందరూ భయభ్రాంతులు అవుతుండే. అటువంటిది అప్పుడు 10 నిమిషాలు పట్టేది, 15 నిమిషాలు పట్టేది, ఇప్పుడు 10 సెకండ్లు దాటగలుగుతుండ్రు. కాబట్టి ఆటోమేటికల్గా వాళ్ళు సంతోషంగా ఉంటారు. కేవలం ఫ్లైఓవర్లు కట్టడం వల్లే మొత్తం సమస్యలు పరిష్కారం అయిపోయినాయంటే కాలేదు. ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వాటిని కూడా మేము తప్పనిసరిగా ప్లానింగ్ ప్రకారం చేసి వాటిని కూడా చేస్తాం. ఫ్లైఓవర్లతోటే మొత్తం సమస్య తీరిపోదు. ఇంకా వాటర్ లేని కాలనీలు ఉన్నాయి, డ్రైనేజ్ లేని కాలనీలు ఉన్నాయి, వీధి దీపాలు లేని కాలనీలు ఉన్నాయి, రోడ్లు లేని కాలనీలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా చేయాల్సింది మేము తప్పనిసరిగా చేస్తాం. అంటే ఈ టర్మ్లోనన్నా కొంతవరకు చేసే ప్రయత్నం ఉందా? అభివృద్ధి పనులకు ఏమన్నా ప్రభుత్వం మీ మీద కక్షపూరితంగా వ్యవహరించి అడ్డుకట్టేసే అవకాశం? టర్మ్లో ఇంకా కొంచెం స్పీడ్ ఉండాల్సి ఉండే, కానీ ప్రభుత్వం నిధులు ఇస్తలే కాబట్టి కొంచెం స్లో డౌన్ అయిపోయింది. ప్రభుత్వం ఏ మాత్రం కూడా నిధులు ఇస్తలేదు. జిహెచ్ఎంసీ పరిధిలో ఏ ఎమ్మెల్యేకు నిధులు ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేదు అంటే మాకు ఎవరు లేరు కాబట్టి, వాళ్ళ పార్టీ ప్రాతినిధ్యం లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం. కాబట్టి వీళ్ళకి నిధులు ఇచ్చి లాభం ఏంది, మా పార్టీకి ఏమైనా మంచి పేరు రాదు, ఎట్లాగూ వాళ్ళకే పేరు వస్తుంది కాబట్టి నిధులు ఇవ్వద్దని చెప్పి నిర్ణయించుకొని హైదరాబాద్ డెవలప్మెంట్ గాది వదిలేసాం. మిగతా ఎమ్మెల్యేల విషయం పక్కన పెడితే, మీ విషయంలో గతంలో ముఖ్యమంత్రి గారు అనేక మార్లు మాట్లాడుతూ, ఎవరైతే కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో వదిలేసిపోయారో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు ఉంటాయి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నారు. ఆ దిశగా ఆ రకంగా మీ మీద ఇప్పటివరకు ఏమైనా ఇబ్బంది పెట్టే పనులు కానీ, లేదంటే ఒత్తిళ్ళు, ఈ రకమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా సార్ మీ మీద? మరి ఆయన కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వదిలిపెట్టిన అంటుండగా, ఆయన తెలుగుదేశం పార్టీని ఎందుకు వదిలిపెట్టిన కష్టకాలంలో వల్ల? ఓకే, మరి ఆయనకేమి ఉండాలి, చంద్రబాబు నాయుడు ఆయనకేమి ఇవ్వాలి ఇప్పుడు? అంటే వాళ్ళ మార్గాన్ని ఆయన చూసుకున్నాడు. మా కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది కాబట్టి నేను బీఆర్ఎస్లో చేరిన, అంటే తప్పేముంది? అంటే అనవసరంగా వచ్చినా, లేదంటే కాంగ్రెస్లోనే ఉంటే బాగుండు అనే సందర్భాలు, సన్నివేశాలు ఎప్పుడన్నా అనిపించిందా సార్? కాంగ్రెస్ తోటి నాకు పీడ విరగడైపోయిందని చెప్పి సంతోషంగా ఉన్నాను. ఏం సార్ అంత పెద్ద మాట? పీడ విరగడైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ లేని పార్టీ. ఎవరు ఏం మాట్లాడతారో ఏం తెలియదు, ఎవరికి ఏం నోటికి లిమిట్ కానీ. కానీ మీరు పార్టీ, ఆ పార్టీలోనే రాజకీయ ఓనమాలు నేర్చుకొని అదే పార్టీ విమర్శించడం అంటే ఎట్లా చూస్తారు? నేను రాజకీయ ఓనమాలు నేర్చుకున్నా, నా స్వతగా నేర్చుకున్నా, పార్టీలో ఉన్నప్పుడు కూడా నేర్చుకున్నా. కానీ నేను ఎప్పుడు కూడా లైన్ దాటలేదు. ఓకే, ఆ పార్టీ బయటకు వచ్చినాక మాట్లాడుతున్నా. పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మాట్లాడలేదు నేను. పార్టీలో ఉన్నప్పుడు నా టికెట్ కట్ చేసి నేను తెలుగుదేశం పక్షానికి ఇచ్చినప్పుడు కూడా మాట్లాడలేదు నేను. నా సొంతంగా మరి చంద్రబాబు నాయుడు గారిని మెప్పించి మళ్ళీ నేను టికెట్ తెచ్చుకొని గెలిచిన అక్కడికి వెళ్ళి, అప్పుడు కూడా మాట్లాడే. పార్టీ బయటకు వచ్చినాక మాట్లాడి. సో అది మా పద్ధతి. ఇక పార్టీలో వండుకుంటూ లేఖగా మాట్లాడడము, పార్టీలో వండుకుంటూ పార్టీని దుమ్మెత్తిపోయడం, బ్లాక్ మెయిల్ చేయడం, నాకు ఈ పదవి ఇస్తావా, నాకు ఆ పదవి ఇస్తావా అని చెప్పేసి ఈ బ్లాక్ మెయిలింగ్ పద్ధతి అంతా మేము చేయలేము, మాతోటి కాదు. కాబట్టి ఉన్నన్ని రోజులు క్రమశిక్షణగా ఉన్నా, బయటకు వచ్చినాక నా అభిప్రాయాలు వ్యక్తం చేయాలి. అధికారం మారిపోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు అని చెప్పబడే కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్లోకి వెళ్ళి, పోచారం లాంటి వాళ్ళు, కడియం లాంటి వాళ్ళు, ఇట్లా చాలా మంది వెళ్ళిపోయారు. సో ఆ రకంగా మీకు ఎప్పుడైనా ఆఫర్లు వచ్చింది సార్, కమ్ బ్యాక్ టు గర్వ వాపస్ అని, లేదంటే రావాలి? వచ్చింది, మేము రామని కూడా చెప్పేసినాం. క్లియర్ కట్ చెప్పేసి. ఎందుకు సార్ ఏమైనా ఆలోచించకపోయారు? పోతే పదవులో ఇంకేదో పైరవిలో వస్తాయి కదా ప్రోటోకాల్. చెప్పినాగా కాంగ్రెస్ పార్టీలో వచ్చి మంత్రి పదవి, మనకు ముఖ్యమంత్రి పదవి వద్దు, ఎందుకు? ఇక్కడ ఎమ్మెల్యేగా హ్యాపీగా ఉన్నా. ఏం సార్ ఇన్నేళ్ళు పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు మీరు, ఆ పార్టీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు హోల్ అండ్ సోల్ గా? అదొక ఆగమాగం పార్టీ, ఇంకెంతకన్నా ఎక్కువ. ఎందుకు సార్ అంత పెద్ద మాట అన్నారు? అంతే, ఆగమాగం పార్టీ ఆగమాగానే వచ్చింది, ఆగమాగానే పోతుంది. మీరు అనుకుంటున్నారా భవిష్యత్ మళ్ళీ బీఆర్ఎస్ లో నాకు ఉండబోతుంది, మళ్ళీ ఎల్బీ నగర్ కావచ్చు, లేదంటే బైఫర్కేషన్ డీలిమిటేషన్ ఇంకే నియోజకవర్గం అయినా మళ్ళీ ఎమ్మెల్యేగా ఉంటారు, భవిష్యత్తులో మంచి స్థానం ఉండబోతుంది అనే ఆలోచనలో ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయా? అంటే ప్రజలకు సేవ చేసుకుంటూ పోవడమే మా లక్ష్యం. అందులో రావచ్చు, రాకపోవచ్చు, ఆ తర్వాత విషయం. మంచి స్థానం రావచ్చు, రాకపోవచ్చు. ప్రజలకు సేవ చేయాలి, నేను అనుకున్న పనులన్నీ ప్రజలకు అందించాలి. నాకు కొన్ని ప్రణాళికలు, కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి. ఈ నియోజకవర్గాన్ని ఈ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. దానికి నిధులు కావాలి. అధికారం వచ్చిందనుకో, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కొంచెం వేగవంతంగా అవుతుంది, అధికారం రాకుంటే స్లోగా అవుతాయి. అది ఎట్లా సార్ గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధులు ఇప్పుడు ఇంకా 2.5-3 ఏళ్ళు సమయం ఉంది మీకు. ఈ 3 ఏళ్లలో చేయగలుగుతాం, లేదంటే చేయాలనే ఎట్లా మీకు అది ఎట్లా సాధ్యమయ్యే అంశం అంటారు? చేయగలుగుతానన్న నమ్మకం అయితే నాకేం వస్తలేదు. ఎందుకంటే స్పష్టంగా మీరు ముఖ్యమంత్రి గారే చెప్పి నా పుట్ట చీల్చిన ఒక పైసలు లేవని చెప్పిండు. ఆయన చెప్పినాక అధికారులు కూడా ఈ మధ్యన అదే పదాన్ని వాడుతుండ్రు. ఇంతకుముందుకు ఏమో అధికారులు చూస్తా చేస్తాను, రేపు పొద్దున మళ్ళీ వస్తారు రాంటి కలుగుతాను, ఏదో ఇప్పుడు 10 కోట్లు అడుగుతుండగా ఒక 50 లక్షల కోటి రూపాయలు ఇస్తాము ఇప్పుడు ఈ రోడ్లు వేసుకొని, మిగతా తర్వాత చూద్దాంలే అనుకుంటుంటుంది.
ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు, స్పష్టంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ప్రభుత్వం నుంచి మాకు నిధులు ఇప్పిండి మీ పనులు చేస్తాం అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి నుంచి మాకు నిధులు ఇప్పిస్తే వాళ్ళు పనులు చేస్తారంట. మరి ఆ విధంగా వాళ్ళు కూడా ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే పని చెప్తే అధికారులు వినకపోవడం ఏంటి సార్? ఆశ్చర్యంగా ఉంది. అంటే మీ నియోజకవర్గం ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయా? అధికారుల దగ్గర డబ్బు ఉంటే చేస్తారండి. ఇలా డబ్బు లేదు, జిహెచ్ఎంసీలో డబ్బు లేదు, వాటర్ వర్క్స్లో డబ్బు లేదు కాబట్టి ప్రభుత్వం అసలు పట్టించుకుంటలేదు. ప్రభుత్వం సహాయం చేయాల్సి ఉండే, చేసుకుంటా హైదరాబాద్ని ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మంచి చూసుకోవాల్సి ఉండే. కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ గాలికి వదిలేసిండ్రు. అదేవిధంగా వాటర్ వర్క్స్లో డ్రైనేజ్ పనులు కానీ వాటర్ మంచినీటికి సంబంధించిన పనులు కానీ జరుగుతలేవు. అందులో కూడా డబ్బు లేదు. ఇంకా ఏ దాంట్లో డబ్బు లేకపోయే వరకు ఏంటంటే ప్రభుత్వం ఏ పని చేయలేకపోతుంది. డబ్బులు లేవు అని ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మీరు మాట్లాడుతున్నారు. ఈ డబ్బు లేకపోవడానికి గత ప్రభుత్వాలే కారణం. దాదాపు 7.5-8 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది, దానికి మితి కట్టడానికే మాకు సరిపోతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. చూడండి, ఫస్ట్ థింగ్ 8 లక్షల కోట్లు అనేది చాలా తప్పది. కేవలం 4 లక్షల కోట్లే అప్పు చేసి. ఎట్లా చూడాలి సార్? ఒక మంత్రి అంటాడు 3.5 లక్షల కోట్లని ఒక ఆయన అంటాడు, 6 లక్షల కోట్లని ఒక మంత్రి అంటాడు, 7 అని ఒక 8 అని ఒకరు. ఎట్లా హరీష్ రావు గారు ఇచ్చిన ప్రజెంటేషన్ చూడండి, స్పష్టంగా అర్థమైపోతుంది దాన్ని. నెంబర్ 1. నెంబర్ 2, డబ్బు లేనప్పుడు ఇన్ని లక్షల కోట్లు అప్పున్నప్పుడు మీరు అలవి కాని హామీలు ఎలక్షన్లో ఎందుకు ఇచ్చిండ్రు అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇన్ని అప్పులు ఉన్నాయని మాకు తెలియదు అంటే. ఇదే శాసనసభలో ఇదే బట్టి విక్రమార్క గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు ఉండేగండి. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ బడ్జెట్లో అప్పులు ఎన్ని, లేకపోతే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అని స్పష్టంగా చూపెడతాం కండి. అవన్నీ చూసిన వ్యక్తి ఇలా బాండ్ పేపర్లు తీసుకుని ఎలక్షన్లో ఓట్లు వేయని చెప్పి మీకు బాండ్ ఇస్తున్నా, ఈ బాండ్ ఇస్తున్నా అని చెప్పి అన్ని బాండ్ పేపర్లు రాసి ఇలా ప్రజలకు ఇచ్చిండ్రు. మరి ఆ రోజు ఎందుకు ఇచ్చిన ప్రజలకు? మీరు అప్పులు ఉన్నప్పుడు తెలిసినప్పుడు ఇవ్వద్దుగా. అయ్యా ఇంత అప్పులు ఉన్నాయి, మేము చేద్దాం అనుకున్నాం కానీ మేము చేయలేము, మాకు ఓటు వేయండి, కానీ ఒకసారి వేస్తే మేము ఆలోచన చేస్తాం, ఆదాయాన్ని పెంచి మీకు ఇస్తామన్న సంగతి చెప్పాలిగా. అంటే ప్రజల్ని ఇక్కడ మోసం చేసినట్టుగా, మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని ఆశ పెట్టి ఓట్లు వేయించుకుని ఇలా ప్రజలను మోసం చేసినట్టుగా. అంటే కేవలం అధికారం కోసమే అలవి కాని హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలతో ఓట్లు వేయించుకొని మోసం చేసిండ్రు రాష్ట్ర ప్రజల్ని. కాబట్టి ఈ మోసపూరిత ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దె దింపాలని చెప్పి ప్రజలందరూ కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ మార్పు కోసం వచ్చింది, మేము మార్పు చేసినాం అని అంటున్నారు. ఏం మార్పు కనిపిస్తుంది సార్? మీకు ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయంటే? మార్పు అంతా రాష్ట్ర ప్రజలకు బాగా కనిపిస్తుంది. ఎందుకైనా పొరపాటు చేసాం బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టుకొని అని చెప్పి స్పష్టంగా ఏమంటారు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను గౌరవించినాం, తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మార్చినాం, లేదంటే తెలంగాణ గీతాన్ని జాతీయ గీతంగా చేసినాం, ఈ రకమైన అనేకమైన పనులు చేసినాం అంటారు. లేదంటే విగ్రహాల్లో మార్పు తీసుకొచ్చినాం, నిజమైన తెలంగాణని చూపించే ప్రజెంటేషన్ చేస్తున్నాం అని అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ అధికారంలోకి వచ్చినప్పుడు మేము జాతీయ గీతాన్ని మార్చినాం, విగ్రహాన్ని మార్చినామని కాదు, పేద ప్రజలకి ఏం ఒరిగింది అనేది ఫస్ట్ ముఖ్యం. ప్రజల జీవన విధానంలో ఎటువంటి మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చెప్తా వినండి తేడా. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పేద ప్రజలు కూడా చాలామంది ఉండే, అనేక రకాలుగా ఇబ్బంది పడుతుండే. ఒక గ్రామంలో మంచినీటి కోసం ఒక 2-3 కిలోమీటర్లు పోయి బిందెలలో నీళ్ళు ఎత్తుకొని వచ్చి ఆ 2 బిందెలతోటే వాళ్ళు స్నానం చేయాలి, ఒక బిందెతో నీళ్ళు తాగాలి, అడ్జస్ట్మెంట్ చేస్తుండే. దాని తర్వాత కేసీఆర్ గారు అయితే ప్రభుత్వంలో ఫస్ట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నప్పుడు ఇదే పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడైతే మిషన్ భగీరథ దాని పేరు మీద పెట్టేసి ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చిండో అప్పుడు ఈ 2 బిందెలు నెత్తి మీద ఎత్తుకొని దూరం పోవాల్సిన అవసరం లేకుండే, వాళ్ళే ఇంట్లో నల్ల ఇప్పంగానే నీళ్ళు వస్తుండే. దాని తర్వాత 2 బిందెలు కాకుండా 6 బిందెలు వాడుతుండే, 6 బిందెలు వాడుతుండే, చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే బావుల దగ్గర పోయి కరెంట్ మోటార్లు వేసుకునే ప్రాసెస్లో రాత్రిపూట 3 గంటలకు 4 గంటలకు లేచిపోవాలి, కరెంటు మోటార్లు వేయాలి. మరి అది ఎప్పుడు లో వోల్టేజ్తో ట్రిప్ అవుతుందో తెలియదు, మరి పోత తువ్వలో ఏ పాము గరుస్తుందో తెలియదు. ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఏముంది, 24 అవర్స్ కరెంటు తక్కువ మోటార్ వేసేస్తే బాగా ఇదవుతుంది. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించి అనేక ఫ్లైఓవర్లు కట్టి కొత్త రోడ్లు కూడా క్రియేట్ చేసి కొత్త రోడ్లు వేసిండ్రు. కొత్త రోడ్లు వేయడం వల్ల ఏంటంటే ట్రాఫిక్ ఈజీని అయిపోయింది. ట్రాఫిక్ ఈజీని కావడం, ఆ ప్రత్యక్షంగా అభివృద్ధిని కళ్ళతోటి చూసింది కాబట్టి అలా హైదరాబాద్లో మొత్తం కూడా పట్టం కట్టిండ్రు. ఈ మార్పు అనేది కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా ఉందా? ఇప్పుడు ఈ 1.5 ఇయర్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో ఉందా? వాళ్ళు చెప్పినే పూర్తి కాలేదు హామీలు, ఇంకా చెప్పినే పూర్తి కాలేదు. పాత ఈ అభివృద్ధి కార్యక్రమాలని మొత్తం కుంటుపడేసేసేసారు. కొత్త అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏం కళ్ళగడతలేవు. అప్పటికి ఇప్పటికున్న మార్పు ఇది. ప్రజలు అది ఫీల్ అయినరు, ఇక్కడ ఫీల్ అయితే